మౌనమిది మౌన వీణ గానమిది మాటరాని మౌనమిది మౌన వీణ గానమిది గానమిది నా ప్రాణమిది ప్రాణములోని ధ్యానమిది ప్రాణమైన మూగ గుండె రాగమిది మాటరాని మౌనమిది మౌన వీణ గానమిది మాటరాని మౌనమిది మౌన వీణ గానమిది. ఇంకా మీరు అలా పాడుతూనే ఉంటే మాకు ఇలా వినాలనిపిస్తూనే ఉంది. ఎందుకు పాడని తెలుసా? ఎందుకు సార్? ప్రేక్షకులు వారు మనల్ని ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నందుకు మాటలు లేవు. మాటరాని మౌనం ఇది. మౌన వీణ గానముతో వారందరికీ పాదాభివందనం చేసుకుంటూ ఇంకా ఎంకరేజ్ చేయమని ప్రేక్షకుల్ని కోరుకుని ఒక మనసు యొక్క పాట. సో మరి సయాటలోకి వెళ్ళిపోదామా? యా, షాలిమార్స్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్. సయాటకి మీ అందరికీ హార్టీ వెల్కమ్. స్వాగతం, సుస్వాగతం. సో ఈనాటి మన సయ్యాటకి రాబోతున్నటువంటి గాయని గాయకుల మ్యూజిక్ డైరెక్టర్సా ఎవరు? సింగర్, ఓకే, కంపోజర్ కూడా, వెరీ గుడ్, డైరెక్టర్ కూడా, ప్రొడ్యూసర్ కూడా, ఓ ఆల్ రౌండర్, వాట్ నాట్. హీ ఈజ్ శశి ప్రీతం. వెల్కమ్ మై డియర్ శశి ప్రీతం. ఈ వేళలో మీరు ఏం చేస్తూ ఉంటారు అనుకుంటూ వచ్చాను. లాలా మీతో ఈ గేమ్ ఈనాడు శశి ప్రీతం నిరమంది సయ్యాటలో వచ్చి మిమ్మల్ని పాడమంటుంది. ఈ గేమ్ ఆడాలి విన్నరవ్వాలైనా నీవు ఏం చేస్తున్నావు? వెల్కమ్ టు సయ్యాట. వెల్కమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శశి గారు, చూస్తున్నారా సయ్యాట? యా, మీకు బాగా నచ్చిన రౌండ్? దాంట్లో రీమిక్స్ బాగుంది, ఎందుకంటే దాంట్లో చాలా స్కోప్ ఉంటుంది క్రియేటివిటీకి. Yeah. అండ్ కొత్త సింగర్స్ కూడా వాళ్ళకి అంటే అంటే కొంచెం మైండ్కి కొంచెం వర్క్ పెడుతుంది అది ఆ రౌండ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సయ్యాటకు సయ్యా. సై. సరే, శశి ప్రీతం గారితో పాటు ఇప్పుడు జాయిన్ అవ్వబోయే గాయకుడు గాయని ఎవరు? సోల్జర్ అనే సినిమాతో గాయనిగా మనందరికీ పరిచయం అయిన అమ్మాయి. సినిమాలే కాదు, సీరియల్స్ లో కూడా బోల్డ్ అన్ని పాటలు పాడుతుంది. ఇప్పుడు సయ్యాటలో కూడా ఒక బ్యూటిఫుల్ నెంబర్ తో మన ముందుకు వస్తుంది గాయత్రి. వెల్కమ్ గాయత్రి. గుండెల్లో కొంటి స్వరమా, కంటి పాపకి అందాల వరమా, జూరా సింగారం చిందులేసిన కన్నె ప్రాయమా, జూరా వయ్యారం దాచిపెట్టకే దేహమా, జూరా ఎదులో నా కొత్త అల్లరే మౌన మోహమా, జూరా పరువాలే పల్లవించే రాహమా, ఆడతానమా చూడతరమా, ఆపతరమా పూల శరమా. వాట్ ఏ సూపర్ ఎంట్రీ. అద్దరగొట్టేశారు కదా గాయత్రి గారు. చాలా సాఫ్ట్గా వచ్చేసి మౌనంగానే ఈ టైప్ పాడతారమ్మా అని అనుకుంటేసారు. అయితే ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెల్కమ్ టు సయ్యాట. థ్యాంక్ యూ సో మచ్.
మీ పర్ఫార్మెన్స్ కూడా ఆపతరమా అన్నట్టుగా ఉండాలి సయ్యాటలో. ఆల్ ది బెస్ట్. సై తర్వాత రాబోతున్న గాయకుడే కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్, లీడర్ సినిమాల్లో పాటలు పాడి ఒక రియాలిటీ షోలో మన ముందుకు వచ్చారు. ప్రస్తుతం సయ్యాటలో సై అనబోతున్నారు సిద్ధార్థ్. వెల్కమ్ సిద్ధార్థ్. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెనక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 కళాశాలలో. ఫ్యాంటాస్టిక్. వెల్కమ్ టు సయ్యాట. సయ్యాట కళాశాలకు వచ్చినందుకు సంతోషం. చాలా అద్భుతమైనటువంటి పాట మరొక్కసారి పాడినందుకు మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సై. హలో హాయ్ సిద్ధార్థ్. హాయ్. సరే, కళాశాలకి తర్వాత రాబోతున్నటువంటి గాయని కుంకుమ సినిమాతో తొలి అడుగు వేసింది. తర్వాత ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్, సినిమాల్లో పాడింది, సీరియల్స్లో పాడింది. ఇప్పుడు కూడా ఒక పాట పాడబోతుంది శ్రీరేఖ. వెల్కమ్ శ్రీరేఖ. नाचो रे नाचो गावो तुम जरा मैं हूँ दीवानी रे. नाचो रे नाचो गावो तुम जरा मैं हूँ दीवानी रे. मेरी सोना पहचानो मेरे दिल में जाना आओ नन्ना कदना नुवेना. You are my story, yeah. 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 వెల్కమ్ శ్రీరేఖ టు సయ్యాట. Thank you, sir. సయ్యాటకి రెడీయా? రెడీ. సయ్యా. సై. షాలిమార్స్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటలో ఫస్ట్ రౌండ్. సింగ్ సింగారే. సింగారే. ఇందులో మనో గారు ఒక పాట పాడి వినిపిస్తారు. పల్లవి కానీ చరణం కానీ పాడతారు. ఆయన పల్లవి పాడితే మీరు చరణం పాడాలి, ఆయన చరణం పాడితే మీరు పల్లవి పాడాలి. పల్లవి కానీ చరణం కానీ లిరిక్స్, ఎక్స్ప్రెషన్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే ఇస్తారు మార్క్స్. 20 మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్లో ఎన్ని ఇస్తారో మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. అయితే ఇది బజర్ రౌండ్ కాదు, పాస్ ఆన్స్ లేవు. ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోయేది శశిప్రీతం గారి దగ్గర స్టార్ట్ చేస్తా. ఓ, శశి ప్రీతం గారు రెడీయా? 1 అదేమో కదా, కాదా? కాదు, ఇప్పుడు 1 ఇది. ఇది హోరు గాలి అని తెలుసు, అది వరద పొంగు అని తెలుసు. ఇది హోరు గాలి అని తెలుసు, అది వరద పొంగు అని తెలుసు. హోరు గాలిలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. నీటిలో
తెలియదు పాపం తెలియదు పాపం ఓ ఫ్యాంటాస్టిక్, సూపర్బ్. థ్యాంక్ యూ అన్న. ఆ సాంగ్లో అలాగా మీరు ఆ సయ్యాట మూడుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో నిలబెట్టారు. శశి ప్రీతం గారికి 20. marks. థ్యాంక్ యూ. గాయత్రి సంతోష్ గారికి ఈజీగా అడగండి సార్. బాగా ఈజీగా అడగనా? నిజంగా ఎంత ఈజీ అది నాకు సార్. నాకు తెలిసింది వస్తే ఆ? తనకు కొంచెం ఈజీగా నాకు బాగా ఈజీ. నేను లాస్ట్ కాబట్టి నాది కొంచెం ఈజీగా అడగండి నాకు. చాలా బాగా. ఇప్పుడు కొంచెం బాగా, చాలా బాగా. బురబుర పొంగుతున్న బుగ్గ కొరికి పెడదవా, సలసల కాచుతున్న సోకు దాచి పెడదవా, కిటకిటమన్న చిన్న నడుము మడద ముడదవా, కిటకిటలాడుతున్న తలుపు తలుపు దడదవా, కిందకి వస్తవా అలిగ చెక్కడతవా, ముందుకి వస్తవా ముందు దెబ్బ కొడతవా, ఎర్రని తేలులాగా ఎక్కడో కుడతవా. వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా 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 వాటమైన చూస్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా వస్తవా ఇస్తవా వాటమైన చేస్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా. ఫస్ట్ 2 లైన్ సూపర్. 3rd లైన్ గుర్తొస్తుందా? ఛాన్స్ ఉందా? తొలి 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 కోడి కూతకొస్తవా చలి 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 మంట రాసిపోతవా ఎనక ఎనకబడి ఎంట తీసుకెళ్తవా వస్తవా వస్తవా ఒక్కసారి వస్తవా. ఓకే. 3వ లైన్ నుంచి మేము చక్కగా అందించిన వెంటనే కాస్త లేట్ అయినా ఒక్కొక్క లైన్ తెలుసుకొని పాడినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గాయత్రికి 20లో 13. 13 marks. 13. థ్యాంక్ యూ సార్. ఆ 3 ఎందుకు పెరిగిందని అడగవే. ఎందుకు సార్? లాస్ట్ లైను వెనకబడి అని 2-3 సార్లు అందుకు న్యాయంగా ఇస్తే బాగుంటుందని ఆ 3 కలిపా. ఓకే, సిద్ధార్థ్ గారు ఎస్ సార్. మీకోసం పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమ పరాగం, గుడిలో చెలి మోహన రాగం, గుడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. అక్కడ దాకా వచ్చి అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. సిద్ధార్థ్ గారికి 20లో 11. 11 points. ఓకే, శ్రీ రేఖ, ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి పాట. నేను పల్లవి పాడతా,
ఓకే. చరణం పాడాలి. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా, బెంగుళూరు బాలిక చెంగుదాడి చెయ్యక తాకనీవి తనివి తీరా, ఉంగరం పెట్టేయన నీ గుండె మీద వాలిపోనా, గుల్లో బొంగరం తిప్పేయన నీ బంగారు పొట్టు మీద, నందమూరి నాయక అందమైన కానుక అందరుంది చూసుకోరా, బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక ఆకరీవి తనివి తీరా. చరణం. నీకు తెలియపోవటం ఏంటి అసలు? శ్రీరేఖ అద్భుతంగా పాట మనం పాడితే వంత పాట పాడి తన ఆనందాన్ని తీర్చుకుంది కాబట్టి ఆవిడకి అభినందనలు. సింగారేలో ఎవరెవరు ఎంతలో ఉన్నారో చెప్తే నెక్స్ట్ రౌండ్ వాళ్ళు బ్రహ్మాండంగా స్కోర్ చేసుకునే రౌండ్కి తీసుకెళ్దాం. శశి ప్రీతం గారు విత్ 20 పాయింట్స్, గాయత్రి గారు విత్ 13 పాయింట్స్, సిద్ధార్థ్ గారు విత్ 11 పాయింట్స్, శ్రీరేఖ గారు ఇంకా మార్క్స్ రాలేదు. దమ్ముంటే కాస్కో. వెనకాలండే ఆ స్క్రీన్ పైన కొన్ని విజువల్స్ వస్తాయి. సాంగ్కి సంబంధించిన లీడ్ సీన్ సినిమాల్లో నుంచి. ఆ సినిమా పేరు చెప్పి ఆ లీడ్ సీన్ తర్వాత వచ్చే పాట కరెక్ట్గా పల్లవి మొత్తం విత్ ఎక్స్ప్రెషన్ పాడాలి. రెడీయా? ఓకే. ఓకే. తను చాలా చక్కగా ఓకే చెప్పింది కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ అగైన్ శశి ప్రీతం గారు. ఓకే భయ్యా మీకోసం క్లిప్పింగ్ ప్లీజ్. ఆ రోజు అరుంధతమ్మ తరిమి కొట్టింది ఆ పశుపతినే కాదు, వాడి అరాచకాన్ని, అహంకారాన్ని, హింసని. ఆ రోజు నుంచి అందరూ అరుంధతమ్మని ఆస్థాన దేవత జేజమ్మలా చూసేవాళ్ళు, జేజమ్మనే పిలిచేవారు. భయ్యా శశి ప్రీతం గారు, అరుంధతి సినిమా పేరు అరుంధతి, కరెక్ట్. పాట కమ్ముకున్నా చీకట్లోనా కమ్ముకొచ్చే వెలుతురమ్మా, కరెక్ట్. తానానా అత్తి పడిన జేజమ్మా మాయమ్మా జేజమ్మా ఓయమ్మా జేజమ్మా జేజమ్మా ఆయమ్మా జేజమ్మా జేజమ్మా కమ్ముకున్నా చీకట్లోనా కమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కట్టి పడితే చిచ్చూరేపే కాళీవమ్మా, నీ కన్నూరిని చూడగానే చూసిన కత్తి పొణికి పోవునమ్మా, నీ గుంచె పట్టి బొమ్మ వేస్తే అదే నీ గుండెకే అందమమ్మా. టైటిల్ కరెక్ట్గా చెప్పారు, ఫస్ట్ లైన్ కరెక్ట్గా పాడారు, తర్వాత ట్యూన్ కరెక్ట్గా పాడి జేజమ్మ ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా పాడినటువంటి శశి ప్రీతం గారికి 30లో 15 కట్. 15 మార్క్స్. థ్యాంక్ యూ. 15. ఇక నెక్స్ట్ గాయత్రి నీకోసం క్లిప్పింగ్ ప్లీజ్. గాయత్రి సినిమా పేరు నువ్వు నేను, పాట నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, ప్రేమే రాగబంధం, ప్రేమే వేద మంత్రం, కష్టాలెన్ని ఎదురైనా కానీ మనకున్న బలమే
కష్టాలెన్ని ఎదురైనా గాని మనకున్న బలమే ప్రేమ ప్రేమ నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం ప్రేమే రాగబంధం ప్రేమే వేద మంత్రం. సినిమా టైటిల్ కరెక్ట్గా చెప్పావు, పాట బాగా పాడావు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఎక్స్ప్రెసివ్గా పాడాలి. ఇంకా ఆ టెన్షన్ని తట్టుకుంటూ పాడగలిగితేనే ఫుల్ మార్క్స్. కాబట్టి అవుట్ ఆఫ్ 30లో కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్ ప్లీజ్. మీ బాధను అర్థం చేసుకోగలను, థ్యాంక్ యూ సార్. నేను అర్థం చేసుకోగలను. 10 కట్. 20 మార్క్స్ గాయత్రి. సో టోటల్ 33. ఎంజాయ్. సిద్ధార్థ్ గారు ఇప్పుడు మీ క్లిప్పింగ్ రాబోతుంది. నవ్వుతూ చూడు సిద్ధార్థ్ సీన్ని. పాటని పాడు. క్లిప్పింగ్ ప్లీజ్. డే 1 నుంచే మీరు సంతోషంగా ఉండాలని అన్ని సామాన్లు కొనిచ్చాను. మీరు చేయాల్సిందల్లా సరే అన్న కనుసైగ మాత్రమే. కూల్. సినిమా పేరు సిద్ధార్థ్. ఇది శివాజీ సినిమా. శివాజీ. సహనా శ్వాసే వీచెనే సాంగ్. ఓకే. మేము అడిగిన సీన్ తర్వాత పాట. టైమ్ నవ్వుల్ నవ్వుల్ నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పడి పైనబడి బాజీ 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 నారాయణ శివాజీ బాజీ 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 నారాయణ శివాజీ. పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ నీ తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పడి పడెక్కు చేసి నీనబడి బాజీ 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 రా రా రే నా శివాజీ బాజీ 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 రా రా రే నా శివాజీ. అద్భుతం. తనలో ఆ ఇంట్రెస్ట్ ఉంది చూసావా, అది ఏం చేసిందంటే టైటిల్ కరెక్ట్గా చెప్పించింది. తనతో తనకి అభినందనలు తెలియజేస్తూ 11 + 4 11 + 4 15 మార్క్స్. శ్రీరేఖ నీకు క్లిప్పింగ్ ప్లీజ్. ప్రపంచంలో ప్రతి వాడు ఏదో పని చేసుకుంటున్నాడు, మనం తప్ప. మా కాంట్రాక్టర్తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా? అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు. శ్రీరేఖ పిక్చర్. వెంకీ మూవీ. మాతో పెట్టుకుంటే మడతడిపోతే నానే నన్నే నన్నే నాదే. పల్లవి పల్లవి అది ఆఖరిలో వస్తుంది. పల్లవి ఉందిగా. టైం అప్. టైం అయిపోయింది. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, మరదేమో వెంకీపురం. నెక్స్ట్ టైం. సొగసేమో ఈశాపట్నం జగదాంబ సెంటర్లో, పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయిపురం. నడువేమో గరం గరం భీమిలి పిచేరు, ఇది టెక్కలికి కలరు
బొబ్బులని తెలిరు కుర్రకారుకి సర్రు నక్కి రేపించే కిరంపూడి సర్కీరు మాస్తో పెట్టుకుంటే మాట్లాడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలిగడిపోతే చిలకేమో శ్రీకాకుళం కులుకేమో మల్కే పోరా సయ్యాటలో థర్డ్ రౌండ్ యురేకా తికమక. యురేకా తికమక అని రీమిక్స్ రౌండ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది ఎవరిని నొప్పించడానికి చేస్తున్నటువంటి రౌండ్ కాదు. ఒక విధంగా వచ్చే కంపోజర్స్ ఔత్సాహిక కళాకారుల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసి వాళ్ళ యొక్క టాలెంట్ని బయటికి నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఆ రౌండ్. అంతే తప్ప ఒరిజినల్ సంగీతాన్నే వినండి, ఒరిజినల్ సంగీతాన్ని ఆస్వాదించండి, పైరసీని అరికడదాం. మేమంతా వినుకుంటాం, మీరంతా జాగ్రత్తగా దాన్నే విని ఆనందిస్తారని కోరుకుంటూ వీఆర్ గోయింగ్ టు యురేకా తికమక. అందరికి ఇప్పుడు ఏంటంటే యాజ్ స్టేజ్ 1 by 1 సాంగ్స్ వస్తాయి. ఆ సాంగ్స్ని మనోగారు ఇస్తారు. ఒక సాంగ్ ఇచ్చి పాడమంటారు. అదే సాంగ్ని ఇంకో రకంగా రీమిక్స్ చేసి ఆయన అడిగే పద్ధతిలో విత్ ఎక్స్ప్రెషన్. ఓకే, వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ శ్రీ రేఖ. మైక్తో ప్లీజ్ కమ్. శ్రీరేఖ, చెప్పండి సార్. నువ్వు మెలోడీ చాలా బాగా పాడతావు, తెలుసు నాకు. థ్యాంక్ యూ. పండు వెన్నెల్లో ఓ వేణు గానం అనే అద్భుతమైనటువంటి పాటని ఒరిజినల్ స్టైల్లో నువ్వు పాడు. పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం. పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం. ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం నీదేనా పాడుతున్న మౌన సంగీతం. ఎదని రాక కోసం పలికే స్వాగతం. పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం. వెరీ గుడ్, చాలా బాగా పాడావు. ఇది నీ గొంతులో ఒక జానపద స్టైల్, ఫోక్ స్టైల్లో ఈ పాట నువ్వు పాడితే వినాలని మా అందరి కోరిక. టైమ్ స్టార్ట్స్ నౌ. పండు వెన్నెల్లో ఈ వేణుగానం నీదేనా ప్రియనేస్తం అంటోంది నా ప్రాణం. ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం నీ పేరే పాడుతున్నా మన సంగే ఎదని రాక కోసం పలికే స్వాగతం. ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం నీ పేరే పాడుతున్నా మన సంగీత ఎదని రాక కోసం పలికే స్వాగతం. బాగా ఎండలో అసలు కారు ఆగిపోయి పెట్రోల్ లేక 25 కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళేటప్పుడు మధ్యలో ఒకే ఒక కొమ్మ ఉన్నటువంటి ఒక చెట్టు కింద నిలబడితే వచ్చే ఆనందం ఉంటుంది. అంత ఆనందం పండు వెన్నెల్లో ఆ ఎండలో పాడుతుంటే అంత ఆనందాన్ని పొందాం. థ్యాంక్ యూ శ్రీరేఖ. శ్రీరేఖకి 20లో నుంచి 20. 25. తర్వాత సిద్ధార్థ్ గారు ప్లీజ్ కమ్. సిద్ధార్థ్ గారు, ఎస్ సార్. లేటెస్ట్ సాంగ్సే బాగా వచ్చు అనుకున్న మీకు పాత పాటలు కూడా బాగా తెలుసు అనేది మాకు తెలుసు. రావోయి చందమామ ఎంత అద్భుతమైన పాట. ఆ పల్లవి మీరు ఒరిజినల్ స్టైల్ పాడండి సార్. ఎస్ సార్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ
మతమేదో తనది మన మతమసలే పడదో తన మతమేదో తనది మన మతమసలే పడదో మనము మనదను నాటే అననీయదు తాననదోయ్ రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ. అద్భుతం. పాత కొత్తల మేలు కలయికగా నాకు వినిపించింది. కొత్తది కూడా వచ్చింది అదే స్టైల్లో. ఇప్పుడు 3 మిక్స్ రీమిక్స్ అయిపోయింది కాబట్టి 3 మిక్స్ వెస్టర్న్ స్టైల్. మీ వాయిస్లు చాలా బాగా పాడగలరు. ఆ స్టైల్లో ఈ పాటని మాకు వినిపించండి. కమాన్. టైమ్ స్టార్ట్స్ నౌ. రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా. తన మతమేమో తనదో మన మత అసలే పడదో తన మతమేదో తనది మన మతమసలే పడదో మనము మనదని మాటే అననీయదు తాననదోయ్ మనము మనమని మాటే అననీయదు తాననదోయ్ రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా. ఆకాశం అక్కడక్కడ కనపడేవాడు. అసలు ఈ స్టైల్ పాడితే కనపడటం మానేశాడు సన్నమామ. ఓకే, థ్యాంక్ యూ మామ. కానీ ఎక్స్ట్రానరీగా పాడారు. స్టైల్ వెరీ నైస్. చాలా బ్యూటిఫుల్గా తన వాయిస్తో రెండర్ చేసినటువంటి సిద్ధార్థకి 20లో 20 points. Full marks. Total 35. సో నెక్స్ట్ Gayatri, please come. రండి. గాయత్రి గారు, సంతోషంగా మీ పేరులోనే సంతోషం ఉంది. సెప్టెంబర్ మాసం అనే పాట, ఆ పాట ఇప్పుడు మీరు వదన స్టైల్లో పాడండి. బాధ తీరునని శాంతి పోవునని బాధ తీరునని శాంతి పోవునని సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం బాధ తీరేదెప్పుడో ప్రేమ పుట్టిన నాడే శాంతి పోయేదెప్పుడో కళ్యాణం పూర్తయిన నాడే. ఆ స్టైల్ కరెక్ట్గా తెచ్చేశారు. ఇప్పుడు సెప్టెంబర్ మాసం అనే నెలలో ఒక కొత్త ఇల్లు కనుక్కొని ఆ కొత్త ఇంట్లోకి అన్ని లేటెస్ట్ అమెరికా నుంచి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని మొత్తం డంప్ చేసేసి బ్యూటిఫుల్ హౌస్ చేశారు. సెప్టెంబర్ మాసంలోనే ఆ గృహప్రవేశం చేసి ఎంజాయ్ చేశారు. కరెక్ట్గా 1 year తర్వాత అదే సెప్టెంబర్ మాసంలో ఇల్లు మొత్తం దొంగలు పడి మొత్తం తీసుకెళ్ళిపోయారు. అటువంటి సిచ్యుయేషన్లో సెప్టెంబర్ నెల వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏ విధంగా ఉంటుంది సిచ్యుయేషన్, ఈ సీన్కి ఈ లిరిక్స్ని మీరు కన్వర్ట్ చేసి ఏ స్టైల్లో పాడతారో పాడండి. టైమ్ స్టార్ట్స్ నౌ.
పక్కింటి వాళ్ళని పలకరిస్తున్నారు ఆ విధంగా. ఒత్తి గోడలు మిగిలినవి. అయ్యో అక్కట బాధ తీరేదెప్పుడు, శాంతి పోవు ఎప్పుడు, బాధ తీరునని శాంతి పోవునని. సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ మాసం, పాత బాధలు తలెత్తనివ్వం. సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ మాసం, పాత బాధలు తలెత్తనివ్వం. అక్టోబర్ మాసం, అక్టోబర్ మాసం, అక్టోబర్ మాసం, అక్టోబర్ మాసం, కొత్త బాధలు తలెత్తుకున్నాం. సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ మాసం, పాత బాధలు తలెత్తనివ్వం. అద్భుతం అండి, ఎక్స్ట్రాడినరీ, సూపర్గా వచ్చింది. కాకపోతే ఏంటంటే పక్కింటి వాళ్ళకు కూడా ఈ ఇల్లు దొంగతనం జరిగింది, మీ ఇల్లు జాగ్రత్త అన్నప్పుడు చెప్పినట్టుంది ఆవిడకి. కాబట్టి చాలా బాగుంది ఈ సయ్యాట. థ్యాంక్ యూ సో మచ్, ఎక్స్ట్రాడినరీగా పాడారు. థ్యాంక్ యూ. శభాష్ గాయత్రి, బ్రహ్మాండంగా పాడింది. దానికి గాను ఆ గాయత్రి సిచ్యుయేషన్ చెప్పగానే ఇన్వాల్వ్ అయిపోయింది, అది గొప్ప విషయం. క్రియేటివిటీ ఉన్న సింగర్ కాబట్టి 20లో 20 ఫుల్. ఇంకా ఏంటి ఫుల్ మార్క్స్, టోటల్ 53. తర్వాత శశిప్రీతం గారు. శశిప్రీతం గారు రండి. అద్భుతమైన పాత పాట మీరు పాడితే వినాలని సార్. గోరంక గూటికే చేరావే చిలక స్టైల్ సాంగ్. గోరంక గూటికే చేరావు చిలక, గోరంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరంక గూటికే చేరావు చిలక. వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాటని మీ ఓన్ స్టైల్ మీరు బ్రహ్మాండంగా వెస్టర్న్ మిక్స్ చేసి కంపోజ్ చేసిన ఎన్నో పాటలు మేమందరం పాడాము. ఇది మీ ఓన్ చేసుకుని మీరు స్టైల్లో పాడి వెస్టర్న్ స్టైల్. యా. Why do you fear when you are here? Why do you fear when you are here? Goranka gutike cheravu chilaka. Why do you fear when you are here? Why do you fear when you are here? గోరంక గూటికే చేరావు చిలక, చేరావు చిలక, గోరంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరంక గూటికే చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. గూటికే చేరావు చిలక,
భయమెందుకే నీకు బంగారు మూలక గోరంక గుడికే చేరావు చిలక భయమెందుకే నీకు బంగారు మూలక బంగారు మూలక ఫ్యాంటాస్టిక్, సూపర్. కలరే మారిపోయింది సార్, సూపర్. అంటే ఈ రీమిక్స్ చేయటం అర్థం కూడా ఒక కంపోజర్ ఏ విధంగా తన ఫీల్ వన్స్ రికార్డెడ్ సాంగ్ ఒక సింగర్కి కానీ ఒక చిన్న ఇమాజినేషన్ వాళ్ళల్లో ఉన్న ఆ టాలెంట్ అది ఎలా బయటికి తీసుకురావాలనే ఒక చిన్న ప్రక్రియే ఈ రౌండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. యా, వెరీ రైట్ అండి. యాక్చువల్గా రీమిక్స్ చేస్తున్న చాలా మందికి కూడా ఒరిజినల్ సాంగ్లోని ఏదైతే అంటే సోల్ ఉంటుందో, యా, ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకోకుండా దాన్ని అంటే ఇంకా అందంగా ఈరోజు కాంటెంపరీ టైమ్స్కి దాన్ని చిత్రీకరించి దాన్ని ప్రయత్నిస్తే డెఫినెట్గా పాత పాటలను మళ్ళీ వినాలి. ఎందుకంటే వెరీ గుడ్ అంటే లిరిక్స్, అంతేకాకుండా కంటెంట్ మళ్ళీ దొరకదు మనకి. సో అది కనుక కరెక్ట్గా చేస్తే రీమిక్స్ ఈజ్ రియలీ వెరీ గుడ్ ప్రక్రియ. 100%. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో శశి ప్రీతం గారికి 20లో ఇంకేమన్నా బోనస్ ఇద్దాం అనుకుంటే కుదరదు కాబట్టి ఫుల్ 20. వావ్, ఫుల్ మార్క్స్, టోటల్ 55. యురేకా తికమకలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి వివరిస్తే. యురేకా తికమకలో ఎవరు తికమక పడకుండా అందరూ యురేకా అనిపించుకున్నారు. అందరికీ ఫుల్ మార్క్స్ వచ్చేసాయి. శశి ప్రీతం గారు 55, గాయత్రి గారు 53, సిద్ధార్థ్ గారు 35, శ్రీరేఖ 25. సయ్యాటిలో 4th రౌండ్. అనగా ఇక్కడికో పాటల ఖజానా వస్తుంది. అందులో సాంగ్స్కి సంబంధించిన క్లూస్ ఉంటాయి. 4 క్లూస్ ఉంటాయి. ఒక్కో క్లూలో 2, 3, 4 ఎన్ని క్లూస్ అయినా ఉండొచ్చు. క్లూస్ని మనోగారు బయటికి తీస్తారు. తీసిన తర్వాత అన్ని క్లూస్ ఓపెన్ చేసిన తర్వాత బజర్ నొక్కి ఆ క్లూస్కి సంబంధించిన పాట కరెక్ట్గా పాడాలి, పల్లవి విత్ ఎక్స్ప్రెషన్. ఇది బజర్ రౌండ్. అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని సాంగ్స్ అందరూ బజర్ నొక్కొచ్చు. రెడీ? ఖజానా బాక్స్ని పిలిపిస్తున్నాను సార్. అశరబ శరబ దశరబ శరబ ఖజానా గుల్బర్గా జింకా. ఎస్, వచ్చేసింది ఖజానా. మీకు క్లూస్ ఇచ్చి మీకు మార్కులు ఇచ్చి చక్కని ఖజానా మంచి పాటలను కూడా ఇస్తుంది. రెడీయా? భం భం భోలే భం. రెడీ? ఫస్ట్ది దీంట్లో 3 క్లూస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ది. ఫస్ట్ క్లూ లెటర్ ప్యాడ్. ఫస్ట్ క్లూ. నెక్స్ట్ క్లూ. సెకండ్ క్లూ హీరోయిన్ కళ్యాణి గారు. చివరి క్లూ రవితేజ. థర్డ్ క్లూ శశి ప్రీతం గారు నొక్కేశారు. వెన్నెల్లో హాయ్ హాయ్ నన్ననాయ్ హాయ్ నన్నే నన్నే. మీకు ఎవరికన్నా ఫుల్ లిరిక్స్ వచ్చా? గాయత్రి. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ జనవరిలో మంచు హాయ్ ఎండ హాయ్ హాయ్ రావా హాయ్ హాయ్ గుండె చాలునంట వెయ్యి మాటలు ఎందుకండి. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే ట్రంపెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే. సినిమా పేరేమైనా తెలుసా మీకు? సినిమా పేరు చెప్పండి. నువ్వు చెప్తావా? అది సినిమా పేరు కూడా మార్కులు ఇవ్వాలి. చెప్పు, దానికి మార్కులు ఉండవు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఏది? ఆ పాటను ఆయన స్టార్ట్ చేసి ఆవిడ పల్లవి పాడేస్తే మార్కులు పంచుకోవడానికి చాలా కష్టపడ్డాను సార్. ఏది ఆ టైటిల్కా? బంగారు కొండ.
నీ ఉండేదా స్టాండుపై శ్రీరేఖ, నేనుండేది ఖజానా పక్క, ఏమివ్వగలవాడను ఆగమ్మా. ఇప్పుడు గాయత్రి శశిప్రీతం గారికి 30లో, శశిప్రీతం గారికి శశిప్రీతం గారికి నా ఉద్దేశ ప్రకారం 20, గాయత్రి గారికి 10, +10 63 అయింది మీ టోటల్. శ్రీరేఖకి నా అభినందనలు. శ్రీరేఖ, సిద్ధార్థ్, గాయత్రి, శశిప్రీతం గారు అందరూ ఎవరైనా చూడొచ్చు, తెలిస్తే బజర్ నొక్కొచ్చు. ఫస్ట్ క్లూ ఏమిటిది? మధుపానము. సెకండ్ క్లూ, థర్డ్ క్లూ చూస్తే కానీ రిలేటెడ్ సాంగ్ తెలియదు, దయచేసి వెయిట్ చేయండి. గాయత్రి నొక్కేసావు. సెకండ్ ఏం క్లూ పాట? నాగేశ్వరరావు గారు. థర్డ్ క్లూ చూపించలా ఇంకా. నేను పుట్టాను. ఆగు, నువ్వు పుట్టావు నేను పుట్టాను. -10. -10. 63 కాస్త 53 అయిపోయాయి. థర్డ్ క్లూ చూడమ్మా అని బంగారు కొండ అని ఇక్కడ బతికిలాడుతున్నాను. రెడీ? శ్రీదేవి గారు. అద్భుతమైనటువంటి సాంగ్. నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు యాక్ట్ చేసిన సినిమాలు ఏమిటి? ప్రేమాభిషేకం. ప్రేమలో ప్రేమాభిషేకం, కరెక్ట్. ఎవరు పాడలేకపోతున్నారు. టైటిల్ అయితే చాలా కరెక్ట్గా గెస్ట్ చేయగలిగారు శ్రీరేఖ. ఎక్స్ట్రానరీ సాంగ్. పాడితే అయ్యో ఇదా అంటారు. సరే, ఫస్ట్ లైన్ నేను పాడతాను, పల్లవి ఎవరైనా పాడగలిగితే నొక్కండి. ఆగదు 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 ఏ నిమిషం నీ కోసము, ఆగితే సాగదు నీ కోసము, ఆగదు ఈ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము, ఆగదు ఆగదు ఆగితే సాగదు. శ్రీరేఖ, నేను పాట అందించిన తరువాత, ఫస్ట్ లైన్ పాడిన తరువాత రెండో లైన్ కరెక్ట్గా పాడినందుకు గాను శ్రీరేఖకి శ్రీరేఖ కూడా మార్క్సా? ఇద్దామని అనుకున్నా, ఇవ్వకూడదా? కానీ తన చక్కని ఉత్సాహాన్ని చూసి మానుకున్నా. ఇంకొక పని చేయొచ్చు, ఎందుకంటే రెండో లైన్ కరెక్ట్గా పాడింది కాబట్టి. తనకి 30లో 20 కట్ చేయి. 10 మార్క్స్. ఎస్. +10 35. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు జరగబోతున్నటువంటి అద్భుతమైన సయ్యాటలో థర్డ్ క్లూ, ఇందులో ఎన్ని క్లూస్ ఉన్నాయి సార్? 3. ఇందులో కూడా 3 క్లూస్. ఫస్ట్ ఫస్ట్ది అద్భుతమైన మల్లెపూలు. నెక్స్ట్ క్లూ సెకండ్ క్లూ ఎవరు? రేణు దేశాయ్. రిలేటెడ్ పాటకు సంబంధించిన థర్డ్ క్లూ పవన్ కళ్యాణ్ గారు. బద్రి. ఎంత తప్పు చేసావమ్మా. సో పోనీ పాట తెలుసా? పాట తెలియకుండా, సినిమా పేరు తెలియకుండా. అద్భుతమైనటువంటి పాట. శ్రీరేఖ, నీకు తెలుసా? సాంగ్ తెలుసు సార్. సాంగ్ పాడు. ఈ రేయి తీయనిది తనే నానా, ఎదలో జుమ్మని అంటున్నది.
పల్లవి తెలుసా ఎవరికైనా? పల్లవి ఎవరికి తెలియదు. సినిమా పేరు అబ్బబ్బబ్బబ్బా. చెప్పండి. జానీ. జానీ. జానీ సి. ఓకే, పాట ఎవరికైనా ఫుల్గా వచ్చా? టైమ్ అప్. ఈ రేయతీయనిది, ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. ఎప్పటి నుంచి అంటున్న పాట, అదే పాటను పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, అయినా పాడలేకపోతే. సిద్ధార్థ్ గారు బజర్ నొక్కి తప్పు సినిమా చెప్పి తప్పు 10 మైనస్ చేసుకొని మళ్ళా కరెక్ట్ టైటిల్ చెప్పి మళ్ళా 10 సంపాదించుకున్నారు కాబట్టి. ఓ, సో 35లో ఉన్నారు, 35ని కాపాడుకున్నారు. ఇప్పుడు శ్రీరేఖ ఫస్ట్ లైన్ పాడింది కాబట్టి 30లో ఆవిడికి 10 + 10 45. రెడీ? లాస్ట్ క్లూ. 4th రౌండ్, చివరి క్లూ, లాస్ట్ ఛాన్స్ అందరికి. ఇందులో 3 క్లూస్ ఉంటాయి. 3 క్లూస్. ఫస్ట్ది ఏమంటారు దాన్ని? గద. గద. సెకండ్ క్లూ రామారావు గారు. థర్డ్ క్లూ, రెడీగా ఉండండి సార్. థర్డ్ క్లూ ప్రభ హీరోయిన్. శశి ప్రీతం గారు నొక్కారు. సినిమా పేరు చెప్పగలనండి, దానవీర సూరకర్ణ. గుడ్. మరి టైటిల్ కరెక్ట్. సాంగ్ అద్భుతమైన సాంగ్. చిత్రం బళారే విచిత్రం, నన నన విచిత్రం. మీకు ఎవరికైనా తెలుసా? ఎనీబడి? నో ఛాన్స్. చిత్రం బళారే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, ఈ రాజనగరుకు రాజును రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే పిచ్చేయుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే పిచ్చేయుటే విచిత్రం, చిత్రం అయ్యారే విచిత్రం, చిత్రం భళారే విచిత్రం, రాచరికపు జిత్తులతో రణరంగపు టెత్తులతో, రాచరికపు జిత్తులతో రణరంగపు టెత్తులతో, సతమతమౌనామదిని నానన చేయుత దేవత చిత్రం అయ్యారే విచిత్రం, చిత్రం భళారే విచిత్రం. చాలిమార్స్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్. సయ్యాటలో సినిమా పేరు మాత్రమే చెప్పి పల్లవి ఫస్ట్ లైన్ కూడా చెప్పి ట్యూన్ కూడా పాడిన శశి ప్రీతం గారికి 30లో 15 కట్. 15 మార్క్స్. టోటల్ 90. షాలిమార్స్ పాపులర్ కోకోనట్ ఆయిల్ అండ్ స్పైసెస్ సయ్యాటలో ఈనాటి విజేత ప్లీజ్ కమ్. సయ్యాటలో ఈనాటి విజేత శశి ప్రీతం గారికి ఈటీవీ వారు సగర్వంగా ఇస్తున్నటువంటి ప్రైజ్ మనీ 25,000 రూపీస్. సో 25,000 రిసీవ్ చేసుకున్నటువంటి శశి ప్రీతం గారు సంగీత దర్శకత్వం చేసినటువంటి అద్భుతమైన ఒక 3-4 చిత్రాల్లో, వారి చిత్రాల్లో నేను పాడాను. దాంట్లో గులాబీ అనే ఒక చిత్రంలో ఒక పాట. పాపం ఈ తోటి గాయని గాయకులకి ఈ 25,000 వచ్చిన సందర్భంగా డబ్బులో షేర్ లేకపోయినా మీరు చేసే సినిమాలో వాళ్ళకి ఒక్కొక్క పాట కనీసం పాడే అవకాశం తప్పకుండా అండి. సయ్యాటలో ఇప్పుడు వారి దగ్గర పాడిన పాటతో
మేఘాలలో తేలిపోమన్నది తుఫానుల రేగిపోమన్నది అమ్మాయిలో సాగుతూ చిలిపి మది Oh my God, ఏమిటింత కొత్తగున్నది Beat in my heart, ఎందుకింత కొట్టుకుంది Beat in my heart, వెంటబడి చుట్టుకుంది Oh my God, ఏమిటింత కొత్తగున్నది Beat in my heart, ఎందుకింత కొట్టుకుంది Here in my thought, వెంటబడి సయ్యాటలు ఈనాటి విజేత శశిశేఖర్ గారిని చూశారు. వచ్చే వారం మరొక విజేతతో మీ ముందుకు వచ్చే వరకు సయ్యాట బాయ్ చెబుతుంది. థ్యాంక్ యూ. రాయుడి తీర్పులో ఇప్పుడే ఒక మార్పు. To all the people set now for Brendan, just bow out. No problem and quiet. Greetings with respect. Namaste, Sat Sri Akal, and welcome to Sai Ata. రాయుడు తీర్పే. వెళ్ళిపోండి. గాయకుడికి మైకుకి ఉన్నటువంటి సంబంధంలా ఉండకూడదని ఈ రాయుడి భావన. Who the faults now taste the change, now taste the beauty. It's all in a girl, now he's the beauty. She'll put you on track, now got the phone to make him up. Now mark to hit, but you never hit. Got you crazy, now stop be lazy. How can you be lazy? Happy beauty, come see the magic, go.